సార్ చెప్పండి సార్, మీ రియలేటర్ ఆక్సిజన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? యాక్చువల్గా ఇది $1 మిలియన్ క్వశ్చన్ అండి. మీరు సింపుల్గా అడిగేశారు. సో నేను గత 30 సంవత్సరాలుగా అనేక పదవుల్లో అనేక పొజిషన్స్ వర్క్ చేశాను. 3 దశాబ్దాలు పైగా అయిపోయింది. అయితే నేను మార్కెట్లో చూసినంటే మనకి సరైన బ్రోకర్స్ లేరు, సరైన ఏజెంట్స్ లేరు. ఎందుకంటే ట్రైన్డ్, ఎథికల్, ప్రొఫెషనల్, ఇది ఇంపార్టెంట్ బిజినెస్లో. అలాంటి వాళ్ళు చాలా తక్కువ, కరువు అని చెప్పాలి. అందుకని మేము ఏం చేసామంటే మా సంస్థ స్థాపించే ముందు 2 సంవత్సరాల వరకు ఆల్మోస్ట్ 5 ప్రొఫెసర్స్ ఎంటెక్స్, పిహెచ్డి సివిల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ చేయించాం. మొత్తం ప్రపంచం మొత్తం మీద 150 యూనివర్సిటీలు పైగా రీసెర్చ్ చేసి అసలు రియల్ ఎస్టేట్లో ఏ కంట్రీలో ఏం చెప్తున్నారు, ఇండియాలో ఏం చెప్తున్నారు, బయట వాళ్ళు ఏం చెప్తున్నారు అని రీసెర్చ్ చేసి కాస్ట్ ఎంత, డ్యూరేషన్ ఎంత, ప్రాసెస్ ఏంటి, సిలబస్ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి అని అన్నీ కనుక్కున్నాం. సో కనుక్కున్నప్పుడు ఏమైందంటే మాకు సమ్మరీ ఏమొచ్చిందంటే ఇండియాలో ఒక 2-3 ఒకటి 6 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ ప్రొఫెషనల్గా ఒక సర్టిఫికేషన్ అంటూ జరగట్లేదు. ఓకే. సో దానికి మేము ఏం చేసామంటే మనం రియల్ ఎస్టేట్ అంటే మార్కెట్లో జనరల్ నోషన్ ఏంటంటే ఎందుకు పనికిరానోడు రియల్ ఎస్టేట్లోకి వస్తాడు, అవునా? సో దాన్ని మేము ధ్యేయంగా చేసుకుని బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలని ఒక స్ట్రాంగ్ జీల్ పెట్టుకున్నాను నేను. ఓకే. పెట్టుకొని ఇంకొక తేడా ఏం చూసామంటే అందరూ కూడా థియరీ చెప్తున్నారు, ప్రాక్టికల్ చెప్పట్లేదు. ఈరోజు థియరీ చెప్తే ప్రాక్టికల్ లేకపోతే ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే మనం నేర్చుకుని అమలుపరచాలి. మన డిగ్రీలు, బీఎస్సీలు, బీకామ్లు, ఎంకామ్ చదువుతాం, అది ఏది ఇక్కడ వాడడం. కంపెనీకి ఏది కావాలో అది వాడాలి. కంపెనీకి ఏది కావాలో తెలియంటే మీరు ప్రాక్టికల్గా చేస్తే కదా తెలిసేది. అందుకని మేము ఏం చేయాలంటే 25-30% థియరీ పెట్టి 65-70% ప్రాక్టికల్ పెట్టాం. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలో ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ అంటారు, అలాంటిది మన దగ్గర క్రియేట్ చేస్తాం. సో మన రియల్టర్ ఆక్సిజన్ తాలూకా ముఖ్య ఉద్దేశం అంటే మన ఒక ప్రొఫెషనల్, ఎథికల్, ట్రాన్స్పరెంట్ రియల్టర్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పటివరకు నేను 12,000 మందికి పైగా ట్రైనింగ్ చేశాను. 1,00,000 మందిని చేయాలని నినాదం వెళ్తున్నాను. ఈ ట్రైన్ అయిన వల్ల 75-80% సక్సెస్ రేట్ ఉంది. మినిమం ₹1,00,000 నుండి 5 లక్షలు యావరేజ్గా సంపాదిస్తున్నారు. కొద్ది బాగా సీనియర్ అయితే 5 నుండి 10 లక్షలు పర్ నెల సంపాదిస్తున్నారు. సో ఇది పొటెన్షియల్. సో ఈ ఉద్దేశం వల్ల మేము స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. ఎంతోమంది వస్తున్నారు. ట్రైనింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. అది పరిస్థితి. ఓకే సార్, అంటే ఒక పర్సన్కి దగ్గర ఉండి మీరు ట్రైన్ చేస్తూ వాళ్ళు ఎలా ఎర్న్ చేసుకోవాలనుకునే మీ ఉద్దేశం అయితే చాలా బాగా నచ్చింది. వేరే కంపెనీస్కి మీ రిలేటర్ ఆక్సిజన్కి డిఫరెన్సెస్ ఏంటి? మీ దాంట్లో ఏ స్టైల్ అంటే ఏ వర్టికల్స్ ఉంటాయి? మా దగ్గర మెయిన్ ఏంటంటే ఇప్పుడు పొల్లారెడ్డి కనుక ఒక నేమ్ ఉంటుంది. యా సార్. రైట్. బ్రిటానియా బిస్కెట్ కంపెనీ ఒక బ్రాండ్ ఉంటుంది. యా. ప్యారడైజ్ బిర్యానీకి ఒక బ్రాండ్ ఉంటుంది. అట్లా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాం, రియల్టర్ ఆక్సిజన్. కంపెనీ పేరు రియల్టర్ ఆక్సిజన్. ఐఎమ్ ఫౌండర్ అండ్ సిఇఓ. సో మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే మిగతా వాళ్ళు చాలామంది ఫ్రీ ట్రైనింగ్ అని జాయిన్ అవుతారు. ఫ్రీ ట్రైనింగ్ అని జాయిన్ అయినప్పుడు వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ కంపెనీ గురించి మాత్రం చెప్తారు, బికాజ్ దట్ ఈస్ ఫ్రీ. మేము ఫ్రీగా చెప్పం, ఛార్జ్ చేస్తాం. ఎక్కడైతే ఫ్రీగా ఉందో అక్కడ వాల్యూ ఉండదు. ఫ్రీ అడ్వైస్ ఇచ్చాం, కవర్ పట్టించుకోరు. అదే అడ్వైజ్ డబ్బులు ఇచ్చి శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు నీళ్ళని, అంతే కదా, ఇచ్చేది నీళ్ళే, బట్ శంఖంలో పోతే తీర్థం అంటాం. సో నేను చెప్పేది నార్మల్ మనిషి చెప్పేది తేడా ఉంటుంది. సో మా దగ్గర చేసినప్పుడు ఏం చెప్తాం అంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. వాళ్ళకి రియల్ సినిమా చూపిస్తాం. అంటే అసలు నేను ఏజెంట్గా నేను ఏం మాట్లాడేది కరెక్టా తప్ప, ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అనే లైవ్ ఎగ్జాంపుల్, కేస్ స్టడీస్, రోల్ ప్లేస్ ఇవన్నీ చెప్తాం. కాబట్టి మిగతా వాళ్ళతో మాకు డెఫినెట్గా మిగతా ట్రైనింగ్లు ఇవన్నీ ఉండవు. వస్తారు, కూర్చుంటారు, చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. ఓకే. మనది అలా ఉండదు. మనకి కంప్లీట్ క్లారిటీ ఉంటుంది. రెండో క్వశ్చన్ మీరు ఏమడిగారంటే డివిజన్స్ అడిగారు, ఏం వర్టికల్స్ ఉన్నాయి. సో ఒకటి మెయిన్ డివిజన్ మన దగ్గర ట్రైనింగ్ ఒకటి. తర్వాత నెక్స్ట్ మెయిన్ డివిజన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అంటే ఇందులో ఏం చేస్తారని మీరు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అంటే ఇప్పుడు ప్రపంచంలో కల్లా రియల్ ఎస్టేట్ డెస్టినీగా హైదరాబాద్ని ఎన్నుకుంటారు జనం అంతా. ఎందుకంటే హైదరాబాద్కి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నో రకాల ఫీచర్స్ ఉన్నాయి, ఎన్నో రకాల 4 వైపులు పెరిగే సిటీ ఇండియాలో అంటే హైదరాబాద్. సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఆయన ఎంత పెట్టుకుంటాడు, ఒక 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు. ఈ 2 కోట్లు హైదరాబాద్లో ఏ హైవేలో పెట్టాలి, ఏ ప్రాజెక్ట్లో పెట్టాలి, ఎంత దూరంలో పెట్టాలి, ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది,
ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు, ఆ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా చూసి సజెస్ట్ చేస్తాం. సజెస్ట్ చేసినప్పుడు 3 ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకుంటాం. ఏంటంటే ఒకటి సేఫ్టీ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్, సెక్యూరిటీ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గుడ్ అప్రిషియేషన్ ఆన్ దర్. ఈ 3 కరెక్ట్ ఉంటే 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. ఈ 3లో ఏది తగినా వాళ్ళ భవిష్యత్తు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతోమంది మీకు తెలిసిన కంపెనీలే చాలామంది మోసం చేస్తున్నారు, చీట్ చేస్తున్నారు. నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ లేవు. చాలా మంది నాకు బిల్డర్స్ ఆఫర్ ఇచ్చారు, మీరు మా దగ్గర కూర్చొని 50%. నెక్స్ట్ నేను అదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే మీరు ఏమైనా కంపెనీస్తో ట్రై అయిపోయారా, లేకుంటే ఏంటి అని చెప్పి అడుగుదాం అనుకున్నాను. నాకు ఆ ఛాన్స్ లేదు అంటే, ఎందుకంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పెట్టాం. దాదాపు 20 ఛానల్స్ 500 వీడియోస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయినా. నేను 1000 వీడియోస్ చేస్తాను అతి త్వరలో. అది నా అంబిషన్. నేను ఎప్పుడైతే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఎక్స్ ప్రాజెక్ట్ అని పెట్టుకుంటే నాకు స్వార్థం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎవడొచ్చినా మందతో వదిలినట్టు ఆ ప్రాజెక్ట్ ఇదే బాగుంటుంది అది చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నేను ఇండైరెక్ట్గా నా కాన్షియస్నెస్ని నేను చీట్ చేస్తున్నట్టు, అంతే కదా. మనం బయట వాళ్ళు ఏమనుకుంటారో లేదని పక్కన పెడితే మనం కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్లో మనం తప్పు చేస్తున్నాం అనేది ఉంటుంది. సో నాకు అది అవసరం లేదు. దేవుడి దయ వల్ల మా కస్టమర్ సపోర్ట్స్, ఓనర్ సపోర్టు, మీడియా సపోర్టు, యాంకర్ సపోర్టు, ఓనర్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో వీఆర్ వెరీ హ్యాపీ. సో నేను అన్నది ఏంటంటే నాకు ప్రాజెక్ట్ అంటూ లేదు, మోస్ట్లీ ఉండబోదు. అప్పుడే నేను అన్బయాస్డ్ అంటే స్వార్థం లేని డెసిషన్ ఇవ్వగలుగుతాను. అయితే నేను రికమెండ్ చేసే ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించి దాని డిటీసీబీ ఉందా, రేరా ఉందా, జిహెచ్ఎంసీ ఉందా, హెచ్ఎండిఏ ఉందా, జీపీనా ఏంటి కనుక్కొని నేను 10 ప్రాజెక్ట్స్ వస్తే ఒక ప్రాజెక్ట్స్ కూడా సజెస్ట్ చేయాలి. 25 ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ సజెస్ట్. ఎందుకంటే లైఫ్ టైంలో ఎవరైనా ఒక 50 లక్షలు కోటి రూపాయలు పెడతానంటే ఒక్కసారి లేదా 2 సార్లు కొనుక్కుంటాడు. మిగతా వాళ్ళ ఇల్లీగల్ మనీ ఉంటే తప్ప లీగల్గా ఒక 50,000 నుండి 1,00,000 రూపాయలు శాలరీ తెచ్చుకుంటే జిందగీలో 1 లేదా 2 సార్లు కొనుక్కుంటాడు. ఒక ఫ్యామిలీ అన్న తర్వాత, ఒక మనిషి మానవ జన్మ ఎత్తిన తర్వాత జనాలు ఏమనుకుంటారంటే ఫస్ట్ నేను మంచిగా చదువుకోవాలి, తర్వాత మంచి జాబ్ రావాలి, తర్వాత మంచిగా భార్య భర్త రావాలి, ఇద్దరు ఎవరైతే ఆపోజిట్ ఉండే, తర్వాత మంచిగా పిల్లలు పుట్టాలి. దీని తర్వాత నెక్స్ట్ మంచి కారు కొనుక్కోవాలి, లాస్ట్లో వచ్చేది మంచి ఇల్లు కొని, నా ఇల్లు, నా గోడ అంటే నా ప్రాపర్టీ, నా ప్లాటు, నా బిల్డింగ్ అంటే అందులో ఉన్న సంతోషం ఇంకెక్కడా ఉండదు. నాది నా ఇల్లు అనగానే లైఫ్లో 50% సక్సెస్ చూసినట్టు. సో నేను ఆ బిజినెస్ ఉన్నాను. రోటీ కపడా మకాన్ అంటే మకాన్ అనే తిండి, బట్ట, గూడు. నువ్వు తిండి లేకుండా ఉండగలవా? లేదు. బట్ట లేకుండా ఉండగలవా? లేదు. గూడు లేకుండా ఉండగలవా? కష్టం. సో నేను ఆ ఇంపార్టెంట్ లైఫ్లో 3 సెగ్మెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఆ సెగ్మెంట్లో ఉన్నాను. ఇప్పటివరకు దాదాపు 12,000 పైనే ప్రాపర్టీ ఓనర్స్ చేస్తున్నారు కెరియర్లో. సో 12,000 వంతు మాట్లాడడం అంటే 1,00,000 మంది కపుల్స్తో మాట్లాడి 20 సంవత్సరాల కపుల్ నుండి 75 సంవత్సరాల కపుల్ దాకా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎందుకు చెప్తున్నా అంటే 20 ఏళ్ళు థింకింగ్ వేరుంటుంది, 50 ఏళ్ళు థింకింగ్ వేరుంటుంది, 75 ఏళ్ళు థింకింగ్ వేరు. బట్ వీళ్ళు ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కత్తి మీద సాము లాంటిది.